షాపింగ్ వెళ్తానన్నావు కదా! వెళ్ళట్లేదా? లేదక్క. షాపింగ్ క్యాన్సిల్ అయింది. లాస్ట్ వీక్ దివ్య వస్తానని చెప్పింది. మళ్ళీ నిన్న నైట్ ఫోన్ చేసి, లేదు నా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, రాలేనని చెప్పి. నేను నీ తోడొస్తాను పద ప్రియా. వద్దులే అక్క, నీకు నీ పెయిన్స్ బాగా ఉన్నాయి. నువ్వు రెస్ట్ తీసుకో. అయినా అక్క, నాకు ఒక విషయం అర్థం కాదు. దివ్య పిల్లలు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళంతటికి వాళ్ళు చదువుకుంటారు కదా! తినేం చేస్తుందంట? ఆ! ఏమైనా కూర్చొని నేర్పిస్తుందా? ఎప్పుడు చూసినా పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లల యూనిట్ టెస్ట్‌లు ఉన్నాయి అని అంటూ ఉంటది. అలా అంటావేంటి ప్రియా? పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా పేరెంట్స్ అటెన్షన్ చాలా అవసరం. ఎలా అంటావా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిల్లలకప్పుడు పె ఓకే. నువ్వు అన్నట్టే వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటున్నారు. మన అవసరం అంత ఉండదు. కానీ డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాల్సొస్తుంది. వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నా, వాళ్ళ యూనిట్ టెస్ట్‌లు లేదా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లేదా డైలీ హోమ్ వర్క్స్ అయినా సరే వాళ్ళతో డైలీ మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సిలబస్ కంప్లీట్ అయిందా? ఏ సబ్జెక్ట్ చదువుకుంటున్నావు? రివిజన్ నడుస్తుందా? కాన్సెప్ట్ అర్థమైందా? నీ టైమ్ టేబుల్ షెడ్యూల్ ఎలా ఉంది? అని అలా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మనం వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? ఎక్కడ వరకు వాళ్ళు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే పిల్లలు కూడా ఏంటంటే, ఓహ్! పేరెంట్స్ అడుగుతున్నారని వాళ్ళు కూడా చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది. కదా! అలాగే వాళ్ళకేమైనా హెల్ప్ కావాలేమో అని అడగడం, ఏమన్నా డిక్టేట్ చేయడం వాళ్ళకి, లేదంటే ఏమైనా క్వెషన్ ఆన్సర్ పెట్టిస్తే అంటే వాళ్ళిలా ఇది పెట్టియమమ్మా అని అలా అడిగినప్పుడు అలా డిక్టేట్ చేయడం కానీ, క్వెషన్ ఆన్సర్ రాసివ్వడం కానీ, వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్ అయితే వాళ్ళు మనతో జస్ట్ అలాగే డిస్కస్ చేస్తూ ఉంటారు. అంటే మనకు అర్థం కాకపోని మనం మంచి లిజనర్ అయి ఉండాలి. వాళ్ళేమన్నా మనతో డిస్కస్ చేసినప్పుడు పేషెన్స్‌గా, కామ్‌గా వినాలి. అంతేకాకుండా వాళ్ళేమైనా అకాడమిక్స్ పరంగా ఏమైనా డిఫికల్టీస్ ఎదుర్కొంటున్నా, ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకుండా మనకి అమ్మ ఇది అర్థం అవ్వట్లేదు, ఇలా ఉంది, ఇది టఫ్‌గా ఉంది అని చెప్తే మనం చాలా నెమ్మదిగా, చాలా పేషెన్స్‌గా వింటూ వాళ్ళకి మోటివేట్ చేయాలి. అరే! ఏం పర్వాలేదురా, ఇంకొక 2 సార్లు చదువుకుంటే నీకొచ్చేస్తుంది. లేదా నీ టీచర్‌ని కాంటాక్ట్ అవ్వు. మళ్ళొకసారి ఈ కాన్సెప్ట్ క్లియర్ చేయమని చెప్పు. అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పు అని వాళ్ళని అలా ఎంకరేజ్ చేయడము. "అరే! నువ్వు చేయగలుగుతావు" అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం. హ్మ్. అంతేకాకుండా మనం ఒకవేళ ఇంట్లో ఉంటే వాళ్ళకి వేడివేడిగా మీల్స్ కానీ, లంచ్, స్నాక్స్ హెల్తీగా వాళ్ళకి మనం సర్వ్ చేయొచ్చు. ఇంకా పిల్లలకి చదివేటప్పుడు మెయిన్‌గా వాళ్ళు హైడ్రేటెడ్‌గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. జ్యూస్ కానీ, మంచిగా వాటర్ అంత టైంకి వాళ్ళకి అందించడం. మెయిన్‌గా వాళ్ళు చదివే ప్లేస్‌ని నీట్‌గా ఉంచుకోవడం. వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందో అన్నీ అందుబాటులో వాళ్ళకి ఉంచడం. ఇవన్నీ చేయడానికి మనం చాలా వాళ్ళకి అంటే ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఎలాగైనా అనుకో బాగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అంతే కాకుండా వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు మధ్యలో. చదువుతూ ఉంటే కొంచెం బ్రేక్ మధ్యలో తీసుకున్నప్పుడు మనం ఇంట్లో ఉండి మనం వాళ్ళకి అంటే వాళ్ళు బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతారు. అంటే సరదాగా వాళ్ళతో కామెడీ చేస్తూ వాళ్ళతో కూర్చొని ఇంకా స్టడీ గురించి మాట్లాడకుండా జస్ట్ జనరల్‌గా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి హుషారుగా వాళ్ళు యాక్టివ్‌గా వెళ్తారు. సో, ఇలా ఇలా ఈ రకంగా పిల్లలుకి ఎంత పెద్దవాళ్ళైనా ఆహ్, చిన్నవాళ్ళైనా పేరెంట్స్ రోల్ ఎప్పుడు పిల్లలకి అవసరం అని నేను అనుకుంటాను. పెద్ద పిల్లల కంటే నేను అర్థం చేసుకుంటాను. చిన్న పిల్లలు కూడా అలాగే అంటారక్క. ఎల్‌కేజీ, యూకేజీ ఉన్నా ఏదో పెద్ద ఐఐటీ ఎగ్జామ్స్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి ఎగ్జామ్ కూడా ఉండవు ఆ చిన్న పిల్లలకి. ఏదో మామూలుగా స్కూల్‌లో టెస్ట్ ఉంటాయి. అంతకే పిల్లలు చదివించాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళకి హోంవర్క్ చేయించాలి అని అంటారు. మరి అదేంటి? చిన్న పిల్లలకైతే మనం ఇంకెక్కువ అటెన్షన్ ఇవ్వాల్సొస్తుంది ప్రియా. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకి హోంవర్క్ అంటే, స్కూల్ అంటే, రేపే హోంవర్క్ సబ్మిట్ చేయాలి. అదంతా వాళ్ళకేం తెలుస్తుంది? మన పేరెంట్స్ దగ్గరుండి వాళ్ళకి చాలా పేషెన్స్‌గా, చాలా నెమ్మదిగా, చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీ మూడ్‌లో వాళ్ళకి చదివించాల్సొస్తుంది, రాయించాల్సొస్తుంది. ఎక్కువ టైం ఇవ్వకపోయినా కనీసం ఒక 45-1 అవర్ లోపు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మనము వాళ్ళ మీద స్పెండ్ చేసే టైము వాళ్ళు బాగా చదువుకుంటారు. ఆ! అండ్ నువ్వన్నట్టు ఇప్పుడు చిన్న పిల్లలు కదా! వాళ్ళేమైనా ఐఐటీ రాస్తున్నారా?
ఐఐటీ పిల్లలకి ఐఐటీ సబ్జెక్ట్ టఫ్. 10th వాళ్ళకి 10th సబ్జెక్టే టఫ్. అలాగే ఈ గ్రేడ్ 1, ఎల్‌కేజీ, యూకేజీ వీళ్ళకి వాళ్ళ సబ్జెక్టే టఫ్. ఏబీసీడీ అనేది వీళ్ళకి చిన్న పిల్లలకి ఇవన్నీ కొత్త కదా! ఆ 1, 2, 3 ఇవన్నీ నేర్చుకోవాలంటే వాళ్ళకి కొత్త. సో, పేరెంట్స్ దగ్గరుండి డైరెక్ట్‌గా సపోర్ట్ చేయాల్సొస్తుంది. వాళ్ళు నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేయాల్సొస్తుంది. నేను కూడా చాలా సార్లు విన్నాను. చిన్న పిల్లలు కదా! ఏమి అంత ఉంటుంది అని. కానీ నేను నమ్మేదేంటంటే ఫౌండేషన్ బావుంటేనే కదా! ఇంకా ముందు ముందు వాళ్ళు బాగా చదువుకుంటారు. కాపోతే చిన్న పిల్లలకి చాలా నెమ్మదిగా, పేషెన్స్‌గా చెప్పాలి. చదువుకోవడానికి అన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా రావాలి కానీ భయపడుతూ ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం రావద్దు. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేదంతా మన పేరెంట్సే. ఓకేనా? సో, ఏ పెద్దవాళ్ళైనా, పిల్లలు చిన్నవాళ్ళైనా పేరెంట్స్ మాత్రం పేరెంట్స్ సపోర్ట్ కానీ, మన ఎంకరేజ్‌మెంట్ కానీ, మన మోటివేషన్ కానీ పిల్లలకి చాలా చాలా అవసరం. ఓహ్! థ్యాంక్ యూ అక్క. మనలో చాలా మంది వినే ఉంటారు. చిన్న పిల్లలు కదా! ఏం చదివిచ్చేది ఉండదంట. పెద్దవాళ్ళుంటే వాళ్ళంతట వాళ్ళే చదువుకుంటారు కదా! నువ్వేమైనా చదివిస్తావా అని. నా అభిప్రాయం ఏంటంటే చిన్న పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ స్టడీ పరంగా ఆ స్టడీ పట్ల పేరెంట్స్ ఎప్పుడూ ప్రెజెంట్‌గా ఉండాలి. వాళ్ళని గైడ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.